నమస్కారం. దైనందిన జీవితంలో మన తప్పు లేకుండానే ఒక్కొక్కసారి ఎన్నో నిందలు పడుతూ ఉంటాయి. అకారణ అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. మన తప్పు లేకుండా అపనిందలు ఎదుర్కొంటున్నప్పుడు, అవమానాలు ఎదుర్కొంటున్నప్పుడు, నిందలు, అవమానాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ప్రతి సోమవారము కూడా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే, సోమవారం రోజు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో వాయువ్యం మూల ఒక పీట ఉంచి, ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ఆ పీట మీద పరమేశ్వరుడి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో విప్ప నూనె పోసి 8 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఇలా ప్రతి సోమవారము కూడా వాయువ్యం మూల పరమేశ్వరుడి చిత్రపటాన్ని ఉంచి విప్ప నూనెతో 8 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తూ ఉంటే క్రమక్రమంగా అకారణ అవమానాలు, నిందలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అనవసరంగా నిందలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే జన్మ నక్షత్రం ఉన్న రోజు నువ్వులు దానం ఇవ్వండి. మీ జన్మ నక్షత్రం కానీ మీ నామ నక్షత్రం కానీ ఉన్న రోజు కేజింబావు నల్ల నువ్వులు నల్ల వస్త్రంలో మూటగట్టి దానం ఇస్తే క్రమక్రమంగా అపవాదులు, నిందలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. నువ్వులు దానం ఇవ్వటం వీలు కాకపోతే జన్మ నక్షత్రం లేదా నామ నక్షత్రం ఉన్న రోజు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో కొన్ని నల్ల నువ్వులు కలిపిన నీళ్లు దగ్గరలో ఉన్న మొక్కలో పోస్తూ మీకు జరిగేటటువంటి అవమానాలు, నిందలు తొలగిపోవాలని నమశివాయ అని మనస్సులో స్మరించుకోండి. పరమశివుడి అనుగ్రహం వల్ల నిందలు, అవమానాల నుంచి బయటపడవచ్చు. అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టేటప్పుడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దేంతో దీపం పెడుతున్నా ఒక తేనె చుక్క కూడా వేయండి. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, మీరు దేంతో దీపారాధన చేస్తున్నా ఒక తేనె చుక్క వేసినట్లయితే కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చోటు చేసుకుంటుంది. దానితో పాటుగా అకారణ అవమానాలు, నిందలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు. నిందలు, అవమానాలు ఎక్కువ వస్తూ ఉన్నట్లయితే వీలైనప్పుడల్లా అమావాస్య రోజు దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర భక్తులకు పంచిపెడుతూ ఉండండి. దానివల్ల కూడా అకారణ అవమానాలు, నిందలు అన్నీ తొలగిపోతాయి. అలాగే నిందలు, అవమానాలు తొలగిపోవడంతో పాటుగా జీవితంలో యోగదశ తొందరగా రావాలంటే ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, ప్రతిరోజు కూడా సాయంకాలం పూట ఇంటి గుమ్మం ముందు ఆవు నెయ్యి, విప్ప నూనె, నువ్వుల నూనె ఈ మూడింటితో కలిపి దీపం పెడుతూ ఉండండి. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, విప్ప నూనె ఈ మూడింటితో ఇంటి గుమ్మం దగ్గర కనీసం మండలం రోజులు దీపం పెడితే జీవితంలో యోగదశ తొందరగా ప్రారంభం. అలాగే యోగదశ తొందరగా జీవితంలో ప్రారంభం కావాలంటే అమావాస్య రోజు లక్ష్మీదేవిని పూజించి, లక్ష్మీ పూజ దగ్గర నవధాన్యాలు ఒక గిన్నెలో ఉన్న నీళ్ళలో ఉంచి పూజ పూర్తయ్యాక ఆ నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి. అవి మొలకలు వచ్చిన తర్వాత గోమాతకు ఆహారంగా తినిపించండి. దీనివల్ల కూడా జీవితంలో తొందరగా యోగదశ ప్రారంభమవుతుంది. గ్రహాలు అనుకూలిస్తాయి. అకారణ అవమానాలు, నిందలు తొలగాలన్నా, జీవితంలో యోగదశ తొందరగా రావాలన్నా మంత్రశాస్త్రపరంగా శరభేశ్వర మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించాలి. ఆ శక్తివంతమైన శరభేశ్వర మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శ్రీ కాళీ దుర్గా సమేత వీర శరభేశ్వర స్వామినే నమః. ఇది మంత్రం. దీన్ని శరభేశ్వర మంత్రం అనే పేరుతో పిలుస్తారు. పరమేశ్వరుడు శరభేశ్వరుడు అనే పేరుతో గండభేరుండ జ్వాలా నరసింహస్వామితో యుద్ధం చేశాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. గండభేరుండ జ్వాలా నరసింహస్వామితో యుద్ధం చేస్తున్నప్పుడు ఉన్నటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి శరభేశ్వర రూపానికి సంబంధించిన మంత్రాన్ని రోజు పఠించినట్లయితే అకారణ అవమానాలు, నిందలు వీటన్నిటి నుంచి బయటపడవచ్చు. జీవితంలో తొందరగా యోగదశ సిద్ధిస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి శరభేశ్వర మంత్రం ఏంటో ఇంకొకసారి చూద్దాం మరి. ఓం శ్రీ కాళీ దుర్గా సమేత వీర శరభేశ్వర స్వామినే నమః. మంత్రజపం చేయండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. స్వస్తి.